సో ప్యాకేజ్ వచ్చేసి ఏంటంటే ఎన్కాప్సులేషన్ మెకానిజం అంట, టు గ్రూప్ రిలేటెడ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ప్యాకేజ్ అంట. ఆల్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఫర్ డేటాబేస్ ఆపరేషన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఎస్క్యూఎల్ ప్యాకేజ్. అంటే డేటాబేస్ సంబంధించిన ఏ ప్యాకేజెస్ అయినా ఏ క్లాసెస్ అయినా ఎక్కడ ఉంటాయి అన్ని ఎస్క్యూఎల్ అనే ప్యాకేజ్లో ఉంటాయి. అట్లనే ఐఓ ఆపరేషన్ సంబంధించినవన్నీ ఐఓ ప్యాకేజ్లో ఉంటాయి. అంటే ప్రతి ప్యాకేజ్లో వాటి రిలేటెడ్ ఫైల్స్ అన్ని ఒక దగ్గర స్టోర్ చేసి ఉంచుతాం. అట్లనే ఇప్పుడు మనం క్రియేట్ చేసే ఓన్ క్లాసెస్ని కూడా ఒక ఫోల్డర్లో ఒక ఫైల్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఏంటి ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్బిల్డ్గా ఉన్న ప్యాకేజెస్ అవి. ఎస్క్యూఎల్ ప్యాకేజ్ కానీ, ఐఓ ప్యాకేజ్ కానీ, ల్యాంగ్ ప్యాకేజ్ కానీ, యూటిల్ ప్యాకేజ్ కానీ, ఇవన్నీ ఏంటి ఇన్బిల్డ్గా ఉన్న ప్యాకేజెస్. ఇన్బిల్డ్గా ఉన్న అట్లా కాకుండా మనం మన ఓన్గా ఒక ప్యాకేజ్ ఎట్లా క్రియేట్ చేస్తాం. సో మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ప్యాకేజెస్ వల్ల యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు పర్టికులర్ ప్యాకేజ్లో పర్టికులర్ క్లాస్ అని అర్థమైపోతుంది మనకి. లాస్ట్ క్లాస్ చెప్పాను ఎగ్జాంపుల్, బ్యాంక్లో, లోన్లో, హోమ్ పర్సనల్ లోన్లో పర్టికులర్ క్లాస్, అట్లా యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్ యొక్క మాడ్యులారిటీ అనేది, మెయింటైనబిలిటీ అనేది ఈజీ అయిపోతుంది. సెక్యూరిటీ పరంగా కూడా మనకి బెనిఫిట్ అవుతుంది అనమాట. చెప్పాను ఒక ప్యాకేజ్లో ఉన్నవన్నీ ఆ ప్యాకేజ్ వరకే యూజ్ చేయగలుగుతాం, ఇంకో ప్యాకేజ్లో అన్ని యూజ్ చేయడానికి కుదరదు. సో ఇది మనకి సెక్యూరిటీ పరంగా మెయింటైన్ చేయడానికి, మనకి రీడింగ్ పర్పస్ అంతా ఈజీగా ఉంటుంది అనమాట. ప్లస్ యూనిక్నెస్ కూడా ఉంటుంది, యూనిక్నెస్ అనేది ఉంటుంది నేమ్స్. ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక ఎలా క్రియేట్ చేస్తామంటే ప్యాకేజెస్ రివర్స్ ఆర్డర్లో ఇస్తామన్నమాట. అంటే ఫస్ట్ .com అని ఇచ్చి, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్, నెక్స్ట్ లోన్, నెక్స్ట్ హౌసింగ్, దాంట్లో అకౌంట్. ఇక్కడ com.icici bank అనేది క్లయింట్ నేమ్ అనమాట. ఏమంటుందని కస్టమర్ నేమ్ లేదా క్లయింట్ నేమ్ లేదా డొమైన్ నేమ్ అంట. లోన్ అనేది ఏం చెప్పాను? మాడ్యూల్. ఐసిఐసిఐలో లోన్ అనేది ఒక మాడ్యూల్. లోన్లో హౌసింగ్ అనేది ఏంటి? సబ్ మాడ్యూల్. ఆ సబ్ మాడ్యూల్ అకౌంట్ అనేది ఏంటి? క్లాస్ నేమ్. అలా మనకి ఎన్ని మాడ్యూల్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని సబ్ మాడ్యూల్స్ అయినా తీసుకోవచ్చు మనం. ఫైనల్గా లాస్ట్ ఉండేది మాత్రం క్లాస్. లాస్ట్ ఉండేది ఏంటి? క్లాస్ అనమాట. అంటే లాస్ట్ లెవెల్ రాసేది మనం అది క్లాస్ అయి ఉండాలి. ఏమై ఉండాలి? ఇది ఒక శాంపుల్ స్ట్రక్చర్ ఆఫ్ రైటింగ్ ఏ ప్యాకేజ్ నేమ్ అనమాట. సో మనం ఏ ప్యాకేజ్ అని ఇలానే తీసుకుంటాం. ఇక్కడ .com అనేది ఎక్స్టెన్షన్ అనమాట, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద వెబ్సైట్ అంటారు కదా. ఏదైనా ఇక్కడ .com బదులు ఏదైనా తీసుకోవచ్చు, .in, .net ఎట్లా ఏదైనా తీసుకోవచ్చు. కమర్షియల్ పర్పస్కి అయితే కామ్ తీసుకుంటాం. నార్మల్గా మనం టెస్టింగ్ కోసం అయితే ఓఆర్జీ అని చెప్పి తీసుకుంటాం, ఆర్గనైజేషన్ అని తీసుకుంటాం. సో ఇప్పుడు అట్లా ఏదైనా ఒక ప్యాకేజ్ నేమ్ తీసుకోవచ్చు, లేదా ఇట్లా ఏమి ఇవ్వకుండా ఓన్లీ ప్యాకేజ్ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఓన్లీ ఐసిఐసిఐ .in కూడా తీసుకోవచ్చు మనం. కాకపోతే జనరల్ యూనివర్సల్గా వాళ్ళు ఇచ్చిన నేమింగ్ కన్వెన్షన్ ఇది. ఫస్ట్ ఎక్స్టెన్షన్, నెక్స్ట్ నేమ్, నెక్స్ట్ మాడ్యూల్, నెక్స్ట్ సబ్ మాడ్యూల్, తర్వాత లాస్ట్కి క్లాస్ అనమాట. సో ఇది జనరల్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ ప్యాకేజ్ నేమ్స్ అనమాట. ఇప్పుడు ఇంకొక సినారియో చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్యాకేజ్ .com .cyber ఏదో సంథింగ్ కోర్ జావా అని ఏదో ఇచ్చారు, సంథింగ్ అట్లా. అట్లా ఒక ప్యాకేజ్లో ఇప్పుడు టెస్ట్ అనే క్లాస్ స్టోర్ చేద్దాం. ఎక్కడ స్టోర్ చేద్దాం, ఎట్లా స్టోర్ చేస్తావు, ఎట్లా రన్ చేస్తావు అనేది చూద్దాం. మళ్ళీ test.java ఉంది. సో దీన్నే ఇప్పుడు పైన ప్యాకేజ్ అని చెప్పి సేవ్ చేద్దాం. org.epic.core.java అని చెప్పి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. org.epic.core.java అని ఒక ప్యాకేజ్ నేమ్ ఇచ్చాను. దాంట్లో ఏ ఫైల్ ఉంది? టెస్ట్ అనే ఫైల్ ఉంది. ఈ టెస్ట్ అనే ఫైల్లో జస్ట్ మెయిన్ మెథడ్లో ఏదో ఒకటి system.out.println అని చెప్పి వెల్కమ్ టు ప్యాకేజెస్ అని చెప్పి ఏదో ప్రింట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఎట్లా రన్ చేయాలి, ఎట్లా కంపైల్ చేయాలనే చూద్దాం. సో ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ప్రోగ్రామ్ అనేది మనం నార్మల్గా కంపైల్ చేసినట్టు కంపైల్ చేయలేము. నార్మల్గా కంపైల్ చేసినట్టు కంపైల్ చేయలేము, నార్మల్గా రన్ చేసినట్టు రన్ చేయలేము. ఎందుకో చూడండి. నార్మల్గా ఎట్లా కంపైల్ చేస్తాం మన ప్రోగ్రామ్? జావాసి టెస్ట్ డాట్ అంతే కదా కంపైల్ చేసేది. కంపైల్ చేస్తే నువ్వు ఎర్రర్ ఏం రాదు, కంపైల్ అవుతుంది.
ఇప్పుడు రన్ ఎట్లా చేయాలి? జావా టెస్ట్ అని చెప్పి రన్ చేస్తాం. ఇప్పుడు అది రన్ చేశాను అనుకో ఎర్రర్ వస్తుంది. కుడ్ నాట్ ఫైండ్ ఆర్ లోడ్ టెస్ట్ క్లాస్ అని వస్తుంది. ఎందుకంటే మనము ఇలా కంపైల్ చేయలేము. ప్యాకేజెస్ ఉన్నప్పుడు కంపైలేషన్ ప్రాసెస్ అనేది వేరే ఉంటుంది. ఓకే, రన్ చేసేటప్పుడు కూడా వేరే విధంగా రన్ చేస్తాం. ఇంతకుముందు వరకు ప్యాకేజ్ లేనప్పుడు ఇట్లా కంపైల్ చేసి ఇట్లా రన్ చేస్తాం. when you take any package, how you will compile? Java C -d dot, now give the class name, now give the file name or anything, test dot java, test dot java. This is how you will compile a program which contain packages. It contain package compile same run అయిపోయింది. ఎర్రర్ ఏం లేదు. ఇప్పుడు రన్ చేయడం ఎట్లా అంటే ఇంతకుముందు వరకు ఓన్లీ జావా టెస్ట్ అని చెప్పి రన్ చేస్తున్నాం. ఇప్పుడు అట్లా రన్ చేయొద్దు. ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఆ ప్యాకేజ్లో ఉన్న ఫుల్ నేమ్ ఇవ్వాలి. ప్యాకేజ్ నేమ్ ఏమి ఇచ్చాం? org డాట్ ఎఫెక్ట్ డాట్, అది ప్యాకేజ్ నేమ్. దాంట్లో ఏ క్లాస్ అట్లా ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? అప్పుడు రన్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ యూ కంపైల్, హౌ యూ రన్ when you take packages, when you take so java c -d dot test dot java, ఇది కంపైలేషన్ సింటాక్స్. రన్ చేసేటప్పుడు ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్, ప్యాకేజ్ నేమ్ డాట్. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ చేస్తాను నేను. ఏ ఫోల్డర్ క్రియేట్ అయింది? org అనే ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది ఫస్ట్ టాప్ లెవెల్. దాంట్లో ఏ ఫోల్డర్ క్రియేట్ అయింది? మళ్ళీ దాంట్లో మళ్ళీ ఏం ఫోల్డర్ క్రియేట్ అవుతుంది? దాంట్లో మన క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది. ఓకే, సో ఇలా మీరు ఇచ్చుకొని చేసుకుంటారు. ఇది జనరల్ కన్వెన్షన్, ఇది జనరల్ కన్వెన్షన్ అనమాట. సో ఇట్లా నేను ప్రతి ప్రోగ్రామ్కి అంత పెద్ద పాత్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను సింపుల్గా ప్యాకేజ్ అని చెప్పి జస్ట్ కోర్ జావా అని చెప్పి ఇస్తాను. సింపుల్ నేమ్ ఇస్తున్నాను అంతే. ఓకే, మీరు యాక్చువల్ సింటాక్స్ అయితే అదే .com నాస్ట్ కంపెనీ నేమ్ డాట్ అట్లా ఇస్తాం. జస్ట్ ఊరికే ప్రాక్టీస్ కోసమే కాబట్టి నేను డైరెక్ట్ ఇట్లా షార్ట్ కట్ ఇచ్చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ కంపైల్ చేయాలి. ఇప్పుడు దీన్ని క్లియర్ ఎట్లా కంపైల్ చేస్తాం? జావా సి -d డాట్ టెస్ట్ డాట్ జావా. ఆ -dకి డాట్కి స్పేస్ ఉండాలి. ఏముండాలి? పక్క పక్కకు రాస్తే రాదు. -d తర్వాత ఏముండాలి? స్పేస్ ఉండి డాట్ ఉండాలి. మళ్ళీ డాట్ తర్వాత కూడా స్పేస్ ఉంది టెస్ట్ డాట్ జావా ఉండాలి. ఓకే, ఇప్పుడు రన్ చేయడం ఎట్లా? జావా సింపుల్గా ఇప్పుడు కోర్ జావా డాట్ ఏమి ఇవ్వాలి? టెక్స్ట్ అంతే. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటే ఫోల్డరే క్రియేట్ చేసుకుంటున్నాం కోర్ జావా అని, దాంట్లోనే సేవ్ అవుతుంది. దాంట్లోనే యాక్చువల్ సింటాక్స్ అయితే అది మనం షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాం. నోట్స్లో కూడా అదే ఇచ్చాను. ఇప్పుడు జావా సి టెస్ట్ డాట్ జావా అంటే జనరేట్ ఏ క్లాస్ ఫైల్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద కరెంట్ డైరెక్టరీ, నార్మల్గా రన్ చేస్తాం. అదే జావా సి -d డాట్ టెస్ట్ డాట్ జావా అంటే ఇక్కడ డి అంటే డెస్టినేషన్ అనమాట. డి అంటే ఏంటంటే డెస్టినేషన్ టు ఆర్ డెస్టినేషన్ ప్లేస్ టు జనరేట్ ద క్లాస్ ఫైల్ అంటారు. డాట్ సింబల్ ఉంది కదా అక్కడ, డాట్ అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని అర్థం. డాట్ అంటే అర్థం ఏంటి అక్కడ అంటే ప్రెసెంట్ మనం ఉన్న ఫోల్డర్లోనే కోర్ జావా ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అవునా కదా? అంటే మనం ఏదైతే ప్యాకేజ్ ఇచ్చుకున్నా ఆ ప్యాకేజ్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దాంట్లో ఫైల్ సేవ్ అవుతుంది. దాంట్లో ఫైల్ సో డైరెక్ట్గా ఇట్లా కంపైల్ చేస్తే కంపైల్ అవ్వదు అనమాట, ప్రోగ్రామ్ రన్ అవ్వదు. ఓకే, సో కంపల్సరీగా మనం ప్యాకేజెస్ ఉన్నప్పుడు -d డాట్ అని ఇచ్చుకుంటాం. ఇక్కడ డాట్ అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. డాట్ అంటే మీనింగ్ ఏంటి? డి అంటే డెస్టినేషన్ అని అర్థం. డి అంటే ఏంటి? మన డెస్టినేషన్ ఏంటి? కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని చెప్తున్నాం అనమాట. నా డెస్టినేషన్ వచ్చేసి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని చెప్తున్నాను అక్కడ నేను, అక్కడ డాట్ ఇచ్చి. ఇప్పుడు ఇట్లా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోనే కాకుండా మనం ఎక్కడంటే అక్కడ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎక్కడంటే అక్కడ కూడా సేవ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం అంతేగా ఫోల్డర్లో కాము సైబర్ అట్లా క్రియేట్ అవుతుంది. అది ఆల్రెడీ చూపించాను మీకు. ఇప్పుడు నాకు ఎఫ్ డ్రైవ్లో సేవ్ అవ్వాలి. ఎక్కడ సేవ్ అవ్వాలి? డి డ్రైవ్లో సేవ్ అవ్వాలి, ఈ డ్రైవ్లో సేవ్ అవ్వాలి, ఇట్లా వేరే ఏదైనా డ్రైవ్లో సేవ్ అవ్వాలి. అప్పుడు డాట్ బదులు ఏం రాయాలి? డ్రైవ్ నేమ్ రాయాలి.
డాట్ బదులు ఏం రాయాలి, డ్రైవ్ నేమ్ ఇస్తే ఆ డ్రైవ్లోనే సేవ్ అవుతుంది, డ్రైవ్లోనే సేవ్ అవుతుంది. సో అది కూడా రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ జావా సి -d f. సో ఎఫ్ డ్రైవ్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేయి సిస్టమ్. ఈ సిస్టంలో రెండే ఉన్నాయి డ్రైవ్, సి అండ్ డి. సో డి డ్రైవ్లో స్టోర్ చేద్దాం. ఓకే, కాలన్ స్లాష్ ఫోల్డర్ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు నువ్వు కావాలనుకుంటే, టెస్ట్ డెమో అని చెప్పి ఏదో ఫోల్డర్ ఇచ్చా. తర్వాత టెస్ట్ డాట్ అంటే ఇప్పుడు డి డ్రైవ్లో టెస్ట్ డెమో అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి, దాంట్లో కోర్ జావా అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి, దాంట్లో మన టెస్ట్ ఫైల్ ఉంటుంది, దాంట్లో మన టెస్ట్ డెమో అనే ఫోల్డర్ లేదు అంటుంది. ఫస్ట్ క్రియేట్ చేద్దాం ఫోల్డర్. ఇక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం, టెస్ట్ డెమో అని. నౌ రన్ ది సేమ్ కామెంట్. ఇప్పుడు అది ఓపెన్ చేసి చూస్తే ఏముంది, దాంట్లో ఏమొచ్చింది. సో అలా మనం కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోనే సేవ్ చేసుకోవచ్చు, లేదా మన సిస్టంలో ఎక్కడైనా ఏదైనా డైరెక్ట్ డ్రైవ్లో ఎక్కడైనా కూడా సేవ్ చేసుకోవచ్చు. సో అక్కడ డాట్ అనేది ఇండికేట్స్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. డిఫాల్ట్గా అదే ఉంటుంది, డాట్ ఇస్తాం. డాట్ వద్దు వేరే డైరెక్టరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే కూడా మనం అట్లా డ్రైవ్ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోవచ్చు. ఇది స్పెసిఫైడ్ డైరెక్టరీలో సేవ్ చేయడం ఎట్లా, స్పెసిఫైడ్ డైరెక్టరీలో. సో ఒకసారి మళ్ళీ చూసుకుంటే ఫస్ట్ నుంచి ప్యాకేజ్ అని చెప్పి ఏదో ఒక ప్యాకేజ్ నేమ్ ఇచ్చుకుంటాం, దాంట్లో క్లాస్ క్రియేట్ చేస్తాం. డైరెక్ట్గా కంపైల్ చేసి రన్ చేస్తే ప్రోగ్రామ్ రన్ అవ్వదు. అందుకోసమే కంపల్సరిగా ప్యాకేజెస్ తీసుకున్నప్పుడు ఏం యూజ్ చేయాలి మనం, -d అని చెప్పి ఇస్తాం. ఇక్కడ డి అంటే ఏంటి, డెస్టినేషన్ అని అర్థం అనమాట. వాట్ ఈస్ అవర్ డెస్టినేషన్, డాట్. డాట్ అంటే మీనింగ్ ఏంటి, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, అంటే ప్రెసెంట్ ఈ ప్రోగ్రామ్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్ అని అర్థం అనమాట. లేదు అట్లా వద్దు అనుకుంటే ఎఫ్ డ్రైవ్ ఆర్ డి డ్రైవ్ అట్లా డ్రైవ్స్ కూడా ఇచ్చి మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నువ్వు ఇక్కడ ఏదైతే ప్యాకేజ్ తీసుకున్నావో అన్ని ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి అనమాట. అక్కడ కామ్ డాట్ ఏదైతే నేమ్ ఇస్తామో నేమ్ డాట్ మళ్ళీ డాట్ దాంట్లో క్లాస్ ఫైల్ ఉంటుంది. అట్లా ఇక్కడ ఎన్ని అయితే ఇచ్చుకుంటావు హైరార్కీ ప్రకారమే క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది లాస్ట్కి ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఫుల్ నేమ్ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి, అంతే కదా, డైరెక్ట్ షార్ట్ నేమ్ ఇస్తే రాదు. ఇప్పుడు కంపైల్ చేయాలంటే ఏం చేయాలి, జావా కంప్లీట్ నేమ్ అంటే ఫోల్డర్ నేమ్ డాట్ ఫైల్ నేమ్, ఇది క్లాస్ నేమ్ అంటాం. అసలు అనేది 2-3 ఫోల్డర్స్ ఉంటే 2-3 ఫోల్డర్స్ మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకు ఒకటే ఇచ్చాను కాబట్టి ఒకటే ఇస్తున్నాం. సో ఇలా ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే టిల్ కంప్లీట్ ప్యాకేజ్ నేమ్ ఇచ్చి డాట్ క్లాస్ నేమ్, ప్యాకేజ్ నేమ్ ఇచ్చి డాట్. So what are the conclusions we can get with these things? In a Java program, there can be at most one package statement. More than one package statement is not. అంటే నువ్వు ఒక జావా ఫైల్ క్రియేట్ చేస్తున్నావు అంటే దాంట్లో ఒకటే ప్యాకేజే ఉండాలి. ఒకటే అంటే ఒక ప్రోగ్రామ్ ఒకటే ప్యాకేజ్, ప్రోగ్రామ్ 2 ప్యాకేజెస్ క్రియేట్ చేయడానికి కుదరదు. ఎట్ మోస్ట్ 1 అంటే ఏంటి, తీసుకుంటే 0 లేదా తీసుకుంటే ఒకటే అంతే. అంటే నువ్వు ప్రోగ్రామ్ తీసుకుంటే అసలు ప్యాకేజ్ లేకుండా తీసుకో, లేదా క్రియేట్ చేస్తే మాత్రం ఒకటే. ఒకదానికంటే ఎక్కువ ప్యాకేజెస్ తీసుకుంటే ఎర్రర్. నెక్స్ట్ ప్యాకేజెస్ అనేది ఫస్ట్ లైన్లోనే రాయాలి. ఎక్కడ రాయాలి, దాని తర్వాతనే ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, దాని తర్వాతనే క్లాసెస్, దాని తర్వాతనే అన్ని కోడ్ అంతా వస్తుంది. అంటే నాన్ కామెంట్ లైన్ అంటే అంటాం. అంటే ఫస్ట్ కామెంట్స్ కూడా రాసుకోవచ్చు కదా ప్రోగ్రామ్ టైం టాప్లో. నాన్ కామెంట్ లైన్లో ఫస్ట్ లైన్ అదే ఉండాలన్నమాట. ప్యాకేజ్ ఏముండాలి అక్కడ అదే ఇచ్చాను. ద ఫస్ట్ నాన్ కామెంట్ స్టేట్మెంట్ షుడ్ బి, అదర్వైజ్ విల్ గెట్. అంటే మధ్యలో ఎక్కడ ఇచ్చావు అంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ తర్వాత ప్యాకేజ్ ఇచ్చావు అప్పుడు ఎర్రర్ వచ్చేస్తుంది. అంటే నువ్వు ఏదైనా ప్యాకేజ్ క్రియేట్ చేయాలంటే అది టాప్లోనే ఉండాలి, ఎందుకంటే టాప్లోనే రాయాలి అనుకో. సో జనరల్ సింటాక్స్ ఏంటంటే ప్యాకేజ్ నేమ్, ఇంపోర్ట్ స్టేట్మెంట్, క్లాసెస్ ఆర్ ఇంటర్ఫేసెస్, క్లాసెస్ ఆర్ ఇంటర్ఫేసెస్ అంటాం. అది జనరల్ సింటాక్స్ అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం.
ఫస్ట్ ప్యాకేజ్ స్టేట్మెంట్, తర్వాత ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, తర్వాత క్లాస్ కానీ ఇంటర్ఫేస్ కానీ enum డిక్లరేషన్స్ ఏమైనా ఉంటే డిక్లేర్ చేసుకుంటాం. ఇన్ అబో ఆర్డర్ ఓన్లీ వీ షుడ్ టేక్ ఆర్ డిక్లేర్ అన్నమాట కంపల్సరీ. హౌ మెనీ ఫాలోయింగ్ వీ కెన్ టేక్ ఇన్ జావా ఫైల్? దానికి ఆన్సర్ చెప్పండి. ఒక జావా ప్రోగ్రామ్ లో హౌ మెనీ ప్యాకేజెస్ వీ కెన్ టేక్? 1 or 0? 1 or we can take 0 also na, 0 or 1. How many import statements we can take? ఒకటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఒకటే తీసుకుంటామా? How many import statements we are going to take? 0 or many? 0 or many. తీసుకుంటే ఏం తీసుకోవచ్చు, లేదా ఎన్నైనా తీసుకోవచ్చు. దెర్ ఇస్ నో లిమిట్, ఎన్నైనా తీసుకోవచ్చు. ఎందుకంటే 2, 3, 4 మన రిక్వైర్మెంట్ అక్కడ ఎన్ని అవసరం అయితే అన్ని తీసుకుంటాం. సో 0 or many, 0 or then what about classes? How many classes can we define? మినిమం ఏంటి, మాక్సిమం ఏంటి? ప్రతిదానికి మనం అదేగా చేస్తున్నాం, మినిమం మాక్సిమం చేస్తున్నాం. ప్యాకేజెస్ మినిమం ఏంటి, 0. మాక్సిమం ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ మినిమం 0 లేదా మాక్సిమం మెనీ. అంటే మెనీ అంటే ఏదైనా తీసుకోవచ్చు. అట్లనే క్లాసెస్ ఏంటి, 1 or many? ప్రోగ్రామ్ క్లాస్ లేకుండా డిఫైన్ చేయలేమా ప్రోగ్రామ్? కెన్ వి డిఫైన్ ఎనీ ప్రోగ్రామ్ వితౌట్ ఎనీ క్లాస్? నో. ఖచ్చితంగా క్లాస్ తీసుకోవాల్సిందే. అంతే అంతే అంట. కంపైల్ చేయడం పక్కన పెడదాం, రన్ చేసేటప్పుడు చూద్దాం. సో కెన్ వి క్రియేట్ జావా ప్రోగ్రామ్ వితౌట్ ఏ క్లాస్? చూద్దాం, క్రియేట్ చేసి ఏం లేదు, ప్రోగ్రామ్ డాట్ పిక్చర్స్ 11 to 12 ఏదో ఒకటి శాంపుల్ డాట్ జావా అని చెప్పి సేవ్ చేస్తాం. ప్రోగ్రామ్లో ఏమైనా ఉందా? క్లాస్ ఉందా? ప్యాకేజ్ ఉందా? ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఉందా? ఏం లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఆల్రెడీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసే ఉంది కాబట్టి జావా సి, వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? ఎర్రర్ ఏం రాదు. సో వీ కెన్ టేక్ ఏ ప్రోగ్రామ్ వితౌట్ ఎనీథింగ్ ఆల్సో. ఒక ప్యాకేజ్ లేకుండా, ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్ లేకుండా, ఒక ఏం లేకుండా ఎంటీ ప్రోగ్రామ్ కూడా ఉండొచ్చు. కానీ రన్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది, కంపైల్ చేసేటప్పుడు ఎర్రర్ రాదు. ఎక్కడ వస్తుంది ఎర్రర్? రన్ టైంలో వస్తుంది. రన్ టైంలో క్లాస్ లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. అర్థమవుతుందా? సో వీ కెన్ క్రియేట్ అన్నమాట. ఓకే, సో క్లాసెస్ కూడా 0 or many. క్లాసెస్ కూడా ఏంటి, 0 or many క్లాసెస్. ఓకే, ఇది how many classes we can take, how many packages we can take, or how many import statements we can take in a file అనేదాన్ని. ఇంకా నెక్స్ట్ క్లాస్ లెవెల్ మాడిఫైయర్స్ అంటాం. ఏమంటాం? సో దీంతో ప్యాకేజెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ మాడిఫైయర్స్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మాడిఫైయర్ లో ఫస్ట్ క్లాస్ కి ఇద్దాం. అంటే టాప్ క్లాస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్లాస్ కి ఇద్దాం. తర్వాత క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ కి కానీ మెథడ్స్ కి కానీ ఏమేమి ఇస్తామో చూద్దాం. వాటిని మెంబర్స్ అంటాం. వాటిని ఏమంటాం? ఫస్ట్ క్లాస్ లెవెల్ మాడిఫైయర్స్, నెక్స్ట్ మెంబర్ లెవెల్ మాడిఫైయర్స్ అనేది చూద్దాం. మెంబర్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ కానీ మెథడ్స్ ని కానీ మనం మెంబర్స్ అంటాం. ఏమంటాం మనం? క్లాస్ యొక్క మెంబర్స్ అంటాం మనం. ఓకే, సో ఇదైతే ప్యాకేజెస్ గురించి. మరి నెక్స్ట్ క్లాస్ లెవెల్ మాడిఫైయర్స్. నెక్స్ట్ వచ్చేసి సో when we are writing own classes, we provide some information to JVM. We provide some information to, అంటే మనం క్లాస్ క్రియేట్ చేసేటప్పుడే మనకి JVM కి చెప్తాం మన క్లాస్ ఏంటో అనేది చెప్తాం. ఎలా చెప్తాం? బై యూజింగ్ మాడిఫైయర్స్. బై యూజింగ్ whether the class can be accessible from anywhere or not, whether we can create child class or not,
whether we can create object or not, whether we can create object or ఈ 3 డీటెయిల్స్ మనం JVM కి చెప్తాం అన్నమాట. ఎప్పుడు క్లాస్ క్రియేట్ చేసేటప్పుడే అది ఎలా చెప్తాం, మాడిఫైయర్స్ బట్టి చెప్తాం. దేని బట్టి చెప్తాం, బై ఐడెంటిఫైయింగ్ ద మాడిఫైయర్ వి విల్ డిసైడ్ అన్నమాట ఏంటని జరుగుతుంది. సో ఇక్కడ 3 థింగ్స్ చెప్తాం. ఒకటి, ఎక్కడ యాక్సెస్ అవుతుంది క్లాస్ అనేది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా చేయలేమా, చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయొచ్చా చేయలేమా అని ఉంటుంది. ఓకే, ఈ 3 పాయింట్స్ చెప్తాం. సో చైల్డ్ క్లాస్ అంటే ఇప్పుడు మనకు ఒక పేరెంట్ క్లాస్ ఉంది, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఇంకో దగ్గర కూడా అవసరం అవుతుంది, ఇంకో చోట కూడా అవసరం అవుతుంది, ఇంకో చోట అట్లా 3 క్లాసెస్లో అవసరం అవుతుంది. ఇప్పుడు నార్మల్గా అయితే ఏం చేయాలి, 3 చోట్ల అదే కోడ్ మళ్ళీ రాయాలి, 3 చోట్ల అదే కోడ్ ఏం రాయాలి. అదే మనం చైల్డ్ క్రియేట్ చేయడం వల్ల ఒకసారి పేరెంట్ క్రియేట్ చేస్తే ఆ పేరెంట్ని 3 చైల్డ్స్లో వాడుకోవచ్చు. 3 చైల్డ్స్లోకి దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. ఏమంటాం దాన్ని, ఇన్హెరిటెన్స్లో మనం ఎట్లయినా చూస్తాం. కాకపోతే ఇక్కడ మనకి క్లాస్ మాడిఫైయర్స్ జస్ట్ టచ్ చేసి వదిలేస్తాం అంతే. ఓకే, సో మాడిఫైయర్స్ వల్ల యూజ్ ఏంటి, మన క్లాస్ ఏంటి అనేది చెప్తుంది అనమాట. ఎవరికి చెప్తుంది, JVMకి. ఏమేమి చెప్తుంది, నేను ఎక్కడి వరకు యాక్సెస్ అవ్వగలుగుతాను అని చెప్తుంది. నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయవచ్చా చేయలేనా, ప్లస్ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయవచ్చా చేయలేనా అని చెప్తుంది. దీంట్లో అన్నిటికంటే మనకి ఫస్ట్ టాప్ లెవెల్ modifiers for classes are public. What is the first modifier we can give? అంటే క్లాస్ కి మనం ఇవ్వగలిగే modifiers ఏంటి అంటే పబ్లిక్, డిఫాల్ట్, ఫైనల్, అబ్స్ట్రాక్ట్, స్ట్రిక్ట్ FP. ఈ 5 మాత్రమే టాప్ లెవెల్ క్లాసెస్ కి ఇవ్వగలుగుతాం. ఎక్కడ ఇవ్వగలుగుతాం? సో the modifiers we can apply for classes which are in top level are 5. What are the 5? పబ్లిక్, డిఫాల్ట్ అని ఉంది కదా, ఆ డిఫాల్ట్ అనేది మనం రాయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏమి ఇవ్వకపోతే అది డిఫాల్ట్ లోనే ఉంటుంది. ఏమి ఇవ్వకపోతే దేంట్లో ఉన్నట్టు, ఇఫ్ యూ డోంట్ రైట్ ఎనీ మాడిఫైయర్ ఇట్ విల్ కన్సిడర్ యాజ్ డిఫాల్ట్ మాడిఫైయర్. ఇట్ విల్ కన్సిడర్ యాజ్ థర్డ్ వన్ ఫైనల్, ఫోర్త్ వన్ అబ్స్ట్రాక్ట్, ఫిఫ్త్ వన్ స్ట్రిక్ట్ FP. ఈ 5 మాడిఫైయర్స్ మాత్రమే టాప్ లెవెల్లో ఇస్తాం. ఎక్కడ ఇస్తాం? టాప్ లెవెల్ క్లాసెస్ ఇస్తాం. టాప్ లెవెల్ క్లాసెస్ కాకుండా మనకి ఇన్నర్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇన్నర్ క్లాసెస్ అంటే ఏంటి, క్లాస్లో అంటే ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది, దాని లోపల మళ్ళీ ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తాం, దాన్ని ఇన్నర్ క్లాసెస్. మనకి అది కూడా సపరేట్ టాపిక్ ఉంది, ఇన్నర్ క్లాసెస్. ఒకవేళ ఇన్నర్ క్లాసెస్ క్రియేట్ చేస్తాం కదా, అంటే లోపల క్రియేట్ చేస్తాం కదా క్లాసెస్, వాటికి ఈ 5తో పాటు, అంటే ఈ 5తో పాటు ఇంకొక 3 ఎక్స్ట్రా ఇస్తాం. ఏది, ఇన్నర్ క్లాసెస్ కి మాత్రమే. ఓకే, అంటే ఆ 3 అనేది ఓన్లీ ఇన్నర్ క్లాస్ కి మాత్రమే ఇస్తాం, అవుటర్ క్లాస్ కి ఇవ్వలేము, అవుటర్ క్లాసెస్ కి ఇవ్వలేము. అవుటర్ క్లాస్ కి మాత్రమే 5 మాత్రమే ఇవ్వగలుగుతాం. ఇన్నర్ క్లాసెస్ కి 5తో పాటు ఇంకొక 3 వస్తాయి ఎక్స్ట్రా. ఏంటది, ప్రైవేట్, ఏంటి ప్రైవేట్, ప్రొటెక్టెడ్, స్టాటిక్. ఆ 3 ఎక్స్ట్రాగా ఇవ్వచ్చు. దేనికి, ఇన్నర్ క్లాసెస్. దేనికి, పబ్లిక్, డిఫాల్ట్, ఫైనల్, స్ట్రిక్ట్, ఇవన్నీ 5 దానికి కూడా ఉంటాయి. ప్రైవేట్, ప్రొటెక్టెడ్, ఇంకోటి వచ్చేసి ఈ 3 ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట. దేనికి, ఇన్నర్ క్లాసెస్. దేనికి, సో ఆ 3 మనం ఇప్పుడు ఎట్లయినా ఇన్నర్ క్లాసెస్ మనం ఇప్పుడు చూడం కాబట్టి అక్కడ చూసినప్పుడు చూద్దాం ఇన్నర్ క్లాసెస్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం చూసేదల్లా క్లాస్ లెవెల్లో 5 అన్నమాట. ఏంటి, పబ్లిక్, డిఫాల్ట్, ఫైనల్, స్ట్రిక్ట్ FP అండ్ అబ్స్ట్రాక్ట్. ఈ 5 ఉంటాయి. ఇప్పుడు ప్రైవేట్ క్లాస్ టెస్ట్ అని అట్లా క్రియేట్ చేయొచ్చా? చేయలేదు. ఎందుకంటే డైరెక్ట్ గా టాప్ లెవెల్ క్లాస్ లో ప్రైవేట్ ఇవ్వలేము. సో కంపైలర్ ఆటోమేటిక్ గా ప్రైవేట్ నాట్ అలౌడ్ హియర్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. అంటే ఆ ప్లేస్ లో నేను ప్రైవేట్ యూజ్ చేయలేని అంటుంది కంపైలర్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇన్నర్ క్లాస్ అయితేనే ప్రైవేట్, ప్రొటెక్టెడ్, స్టాటిక్ వాడగలుగుతాం. టాప్ లెవెల్లో వాడలేం, టాప్ లెవెల్లో మనం యూజ్ చేయలేం. ఇప్పుడు ఫస్ట్ మాడిఫైర్ ఏంటి అన్నింటిలో, పబ్లిక్. ఆల్రెడీ మీకు పబ్లిక్ మాడిఫైర్ గురించి తెలుసు, కొంచెం ఐడియా ఉంది. ఎందుకు యూజ్ చేస్తాం? ఇప్పుడు మెయిన్ మెథడ్ కి పబ్లిక్ ఎందుకు ఇస్తున్నాం?
ఆ మెథడ్ని ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేసుకోవడానికి, జేవిఎం ఆ మెథడ్ని ఎక్కడి నుంచి అయినా సరే కాల్ చేసుకోవడానికి అది మెథడ్కి ఇస్తే. అదే క్లాస్కి ఇస్తే ఆ క్లాస్ అనేది ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవడానికి అనమాట. ఎక్కడైనా అంటే ఒక క్లాస్ అనేది ఎక్కడైనా సరే యాక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ క్లాస్ అనేది ఏమై ఉండాలి, పబ్లిక్ అయి ఉండాలి. ఎక్కడైనా అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, సేమ్ ప్యాకేజ్లో అంటే అదే ప్యాకేజ్లో వేరే ప్యాకేజ్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎప్పుడు పబ్లిక్ అయితేనే, ఎప్పుడు క్లాస్ పబ్లిక్ అవ్వకుండా వేరే ప్యాకేజ్లో యాక్సెస్ కాదు, యాక్సెస్ కాదు అనమాట. ఓకే, అవన్నీ సినారియోస్ చూద్దాం ఇప్పుడు మనం. సో ఫస్ట్ పబ్లిక్ క్లాస్ చూసే ముందు యాక్సెస్ స్పెసిఫైయర్స్ వర్సెస్ యాక్సెస్ మాడిఫైయర్స్ అని అడుగుతారు డిఫరెన్స్. ఇప్పుడు C++ వీటిలో నేర్చుకున్న వాళ్ళకైతే యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటారు, యాక్సెస్ మాడిఫైయర్స్ అని రెండు ఉంటాయి అక్కడ. యాక్సెస్ స్పెసిఫై, యాక్సెస్ మాడిఫై నేమ్లోనే ఉంది ఏమేమి ఉంటాయి. సో యాక్చువల్గా పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ ఉన్నాయి కదా, వీటిని స్పెసిఫైయర్స్ అంటాం. ఏమంటాం వీటిని? రిమైనింగ్ అన్నీ ఉన్నాయి కదా వాటిని మాడిఫైయర్స్ అంటాం. ఏమంటాం? బట్ ఈ రూల్ అనేది ఓన్లీ అప్లికబుల్ ఇన్ C++, బట్ నాట్ ఇన్ జావా. బట్ నాట్ ఇన్ జావాలో అన్నింటినీ మాడిఫైయర్స్ అనే అంటాం. జావాలో అన్నింటినీ ఏమంటాం? సి లాంగ్వేజ్ ఏంటంటే రెండింటిని సపరేట్గా అంటాం. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ ఈ నాలుగింటిని స్పెసిఫైయర్స్ ఏమంటాం? అంటే క్లాస్ ఎక్కడ యాక్సెస్ అవుతుందో స్పెసిఫై చేస్తున్నాం, అందుకే వాటిని స్పెసిఫైయర్స్ అంటాం. ఇంకా నెక్స్ట్ స్టాటిక్ కానీ ఫైనల్ కానీ అబ్స్ట్రాక్ట్ కానీ ఇవన్నీ మాడిఫైయర్స్ అంటాం. ఏమంటాం? కానీ ఇక్కడ అలాంటివి ఏమీ ఉండదు, అన్ని కలిపి ఒకటే ఏంటది? మాడిఫైయర్సే. సో దట్ ఈస్ అప్లికబుల్ ఇన్ C++, బట్ నాట్ ఇన్ జావా. జావాలో ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ మాడిఫైయర్స్ ఓన్లీ. ఓకే, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఇక్కడ స్పెసిఫైయర్స్, మాడిఫైయర్స్ అని ఏమి ఉండదు, అన్ని కలిపి ఒకటి మాడిఫైయర్స్ అంతే. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? Public class. If a class is declared as public, we can access that from anywhere. Simple definition. Anywhere అంటే మీనింగ్ ఏంటి చెప్పాను కదా, సేమ్ ప్యాకేజ్, అదర్ ప్యాకేజ్ అని కూడా అనొచ్చు. కావాలని అది టెస్ట్ చేయడానికి కోసం నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నా, pack1 అని. pack1 అని చెప్పి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నా. ఆ ప్యాకేజ్లో ఏ అని ఒక క్లాస్ ఉంది. ఏముంది? ఏ క్లాస్ అది? పబ్లిక్ క్లాస్. దాంట్లో ఒక మెథడ్ కూడా ఉంది, M1 అనే మెథడ్ కూడా ఏమి ఇచ్చాను? పబ్లిక్ అని ఇచ్చాను. ఆ M1 అనే మెథడ్ లోపల ఏం ప్రింట్ చేస్తున్నాను? హలో అని, జస్ట్ హలో అని ప్రింట్ చేస్తున్నాను. ఇది ఈ క్లాస్. ఇది ఏ క్లాస్? ఎక్కడుంది? ఇది pack1 లో ఉంది. ఎక్కడుంది? ఫస్ట్ దీన్ని క్రియేట్ చేద్దాం మనం. సో టేక్ న్యూ ఫైల్, సేవ్, a.java. ఎందుకంటే క్లాస్ నేమ్ ఏ ఉంది కాబట్టి మనం ఏమి ఫైల్ నేమ్ a.package. what is the package name? pack1 public class a. దీంట్లో అగైన్ పబ్లిక్ void m1. దీంట్లో system dot out dot println. అంటే ఈ క్లాస్లో ఇంకా అంతే ఉంది, ఏం లేదు, మెయిన్ మెథడ్ లేదు, ఏం లేదు, జస్ట్ ఓన్లీ ఒక మెథడ్ ఉంది అంతే, M1 అనే మెథడ్. ఇది ఒక ప్యాకేజ్, ఇది ఒక ప్యాకేజ్లో ఉంది. ఇప్పుడు దీని కంటిన్యూషన్గా నేను ఇంకొక ప్యాకేజ్ తీసుకుంటాను, సెకండ్ ప్యాకేజ్. ఆ సెకండ్ ప్యాకేజ్లో ఇప్పుడు నేను ఈ ప్యాకేజ్లో ఉన్న ఈ మెథడ్ని వాడుకుంటాను, వాడుకోగలుగుతాను. ఎందుకు? పబ్లిక్ క్లాస్ కాబట్టి వాడుకోగలుగుతాం. సో ఇప్పుడు ఇంకొక న్యూ ఫైల్ తీసుకుందాం. దీన్ని ఇప్పుడు b డాట్ జావా అని చెప్పి సేవ్ చేస్తున్నాం. ఇది ఒక ప్యాకేజ్లో ఉంది, pack2. ఇది కూడా పబ్లిక్ క్లాసే అనుకుందాం, b. ఇక్కడ దీంట్లో మెయిన్ మెథడ్ ఉంది, పబ్లిక్ స్టాటిక్ void main string array args.
ఇప్పుడు ఆ మెయిన్ మెథడ్లో నేను ఈ ఏ క్లాస్ ఉంది కదా, దానికి ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఏ ఆబ్జెక్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఏ, అంటే ఏ క్లాస్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసిన. జనరల్ క్లాస్లో ఉన్న యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ కావాలి కదా, ఆ ఆబ్జెక్ట్తో వాట్ ఇస్ ద మెథడ్ నేమ్ M1 మెథడ్ని యాక్సెస్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు అది అట్లా యాక్సెస్ ఇస్తే యాక్సెస్ అయిపోతుంది డైరెక్ట్గా. ఇప్పుడు ఏ అనే క్లాస్ ఈ కరెంట్ ప్యాకేజ్లోనే ఉందా? లేదు, వేరే ప్యాకేజ్లో ఉంది. ఫస్ట్ ఆ ప్యాకేజ్ ఉందా చెక్ చేస్తుంది, ఉంది. నెక్స్ట్ చెక్ చేసేది ఏంటి, ఆ క్లాస్ పబ్లికా కాదా చెక్ చేస్తుంది, పబ్లిక్. సో యాక్సెస్ అవుతుంది. కానీ యాక్సెస్ చేయాలంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోకుండా దాన్ని యాక్సెస్ చేయలేదు నేను. ఇప్పుడు మనం జావా డాట్ యూటిల్ డాట్ అరే లిస్ట్ అంటే అరే లిస్ట్ని వాడుకోగలుగుతాం. ఇంపోర్ట్ చేయకుండా అరే లిస్ట్ని వాడుకోగలుగుతాం కదా, ఎందుకంటే డిఫాల్ట్ ప్యాకేజ్లో అరే లిస్ట్ ఉండదు. అట్లనే ప్యాకేజ్ 2లో ఉన్నాం మనం, ఆ ప్యాకేజ్ 2లో ఏ అనే క్లాస్ లేదు, వేరే ఎక్కడో ఉంది. దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు మనం, ఎందుకంటే పబ్లిక్ ఉంది కాబట్టి యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ యాక్సెస్ చేసుకోవాలని ఇంపోర్ట్ చేసుకోకుండా యాక్సెస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు దాన్ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఏం యూజ్ చేయాలి, ఇక్కడ ఇంపోర్ట్ pack1 డాట్ వాట్ ఇస్ ద క్లాస్ నేమ్, ఆ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది రాయాలన్నమాట కంపల్సరీ. నౌ ఇట్ విల్ వర్క్ ఫైన్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఏ క్లాస్ని కంపైల్ చేస్తా. ఎట్లా కంపైల్ చేయాలి, ప్యాకేజ్ ఉన్నప్పుడు -d డాట్ ఏ డాట్ నెక్స్ట్ బి క్లాస్ని కంపైల్ చేద్దాం, బి డాట్. ఇప్పుడు రన్ చేద్దాం. జావా pack2లో ఉన్న ఏ క్లాస్ని రన్ చేస్తున్నాను, ఎందుకంటే బి క్లాస్ ఉన్నాయి కదా, మెయిన్ మెథడ్ ఉంది కదా, దాన్నే రన్ చేస్తున్నాను. ఏమైనా ప్రింట్ అయింది, కానీ అక్కడ బిలో అసలు హలో అనేది మనం ఇక్కడ ప్రింట్ చేయట్లేదు. ఏలో ఉంది, ఏ క్లాస్లో ఒక మెథడ్లో ఉంది, కానీ యాక్సెస్ చేయగలుగుతాం. అంటే ఒక ప్యాకేజ్లో ఉన్నదాన్ని ఇంకొక ప్యాకేజ్లో కూడా మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఎందుకు చేయగలుగుతున్నాం, అది పబ్లిక్ క్లాస్ కాబట్టి చేయగలుగుతున్నాం. ఒకవేళ అక్కడ క్లాస్ పబ్లిక్ తీసేస్తా. ఇప్పుడు నేను క్లాస్ ఏ పబ్లిక్ కాదు, క్లాస్ ఏ పబ్లిక్ కాదు. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. అగైన్ రీకంపైల్, అగైన్ రన్. ఏమైంది, ఏ ఈజ్ నాట్ పబ్లిక్ ఇన్ pack1 కెనాట్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ అని చెప్పి క్లియర్గా చూపిస్తుంది ఎర్రర్ మెసేజ్. అవునా కదా, మరి పబ్లిక్ ఇవ్వలేదు, వేరే ప్యాకేజ్లో ఎలా యాక్సెస్ చేయగలుగుతాం అంటుంది. కరెంట్ ప్యాకేజ్లోనే చేయొచ్చు, ఏదైనా అవుట్ సైడ్ ప్యాకేజ్ చేయలేని అంటుంది అది. ఓకే, సో రిమెంబర్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒకవేళ ఇంకొక సినారియో కూడా ఉంది, క్లాస్ పబ్లికే కానీ మెథడ్, క్లాస్ పబ్లికే కానీ మెథడ్ పబ్లిక్ కాదు, క్లాస్ పబ్లికే మెథడ్ పబ్లిక్ కాదు. అప్పుడు ఏమైందో చూద్దాం. కంపైల్, అగైన్ రీకంపైల్ దిస్. అప్పుడు ఏమని వస్తుంది, M1 is not public in class cannot be accessed outside the package. సో క్లాస్ పబ్లిక్ అయితే సరిపోదు, మెథడ్ కూడా ఏమై ఉండాలి, ఎందుకంటే నువ్వు వేరే ప్యాకేజ్లో యాక్సెస్ చేస్తున్నావు కాబట్టి. వేరే ఒకవేళ అదే ప్యాకేజ్లో అయితే మరి వచ్చేస్తుంది M1 డైరెక్ట్గా. చూద్దాం అది కూడా. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక న్యూ ఫైల్ తీసుకుంటున్నా, దీన్ని సి డాట్ జావా అని చెప్పి సేవ్ చేస్తాం. ఈ సి అనేది ప్యాకేజ్ 1లోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, క్లాస్ సి. సేమ్ దీంట్లో కూడా మనకి మెయిన్ మెథడ్ ఉంటుంది, సేమ్ అక్కడ ఏదైతే చేస్తున్నానో బిలో అది ఇక్కడ చేస్తున్నాను. కానీ సి అనే క్లాస్ ఎక్కడ ఉంది, ఏ అనే క్లాస్ కూడా ఎక్కడ ఉంది, pack1లోనే ఉంది. రెండు pack1లోనే ఉన్నాయి, రెండు ఒకటే ప్యాకేజ్లో ఉన్నాయి. సరే రాలేదు చూడండి. ఇప్పుడు నేను రన్ చేద్దాం.
ఓకేనా? అంటే సేమ్ ప్యాకేజ్ లో ఉన్నప్పుడు మెథడ్ పబ్లిక్ ఇవ్వకపోయినా ఏం కాదు, ఎందుకంటే ఆ రెండు ఒకటే ప్యాకేజ్ లో ఉన్నాయి కాబట్టి ప్యాకేజ్ వరకు అది ఎక్కడైనా యాక్సెస్ అవుతుంది. ఒకవేళ క్లాస్ పబ్లిక్ ఇవ్వట్లేదు, ఇప్పుడు సేమ్ ప్యాకేజ్ లోనే ఉన్నా, సేమ్ ప్యాకేజ్ లోనే ఉన్నా, క్లాస్ అనేది ఏమి ఇచ్చాను, పబ్లిక్ ఇవ్వట్లేదు, మెథడ్ పబ్లిక్ ఇవ్వట్లేదు. సి అనే దాంట్లో యాక్సెస్ ఇస్తాను, సి ఎక్కడ ఉంది, అదే ప్యాకేజ్ లోనే ఉంది, రెండు ఒకటే చోట ఉన్నాయి, మరి అవుతుందా అవ్వదు, ఇప్పుడు యాక్సెస్ మెథడ్ క్లాస్ పబ్లిక్ కాదు, ఇప్పుడు ఇంతకుముందు క్లాస్ పబ్లిక్, మెథడ్ పబ్లిక్ కాదు, అయినా వచ్చింది. ఇప్పుడు క్లాస్ కూడా పబ్లిక్ కూడా కాదు, ఇప్పుడు ఏమైందో చూద్దాం. సేవ్, అప్పుడు కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నువ్వేమి ఇవ్వకపోతే ఏం తీసుకుంటుందని చెప్పాను, డిఫాల్ట్ ప్యాకేజ్, డిఫాల్ట్ మాడిఫైయర్ తీసుకుంటుంది. సో డిఫాల్ట్ మాడిఫైయర్ ఏంటంటే సేమ్ ప్యాకేజ్ లో ఎక్కడైనా యాక్సెస్ అవుతుంది, సేమ్ ప్యాకేజ్ మాత్రమే, ఓన్లీ వేరే ప్యాకేజ్ లో అవ్వదు. ఓకే, సో నేను డిఫరెంట్ సినారియోస్ చూపిస్తున్నా. ఫస్ట్ సినారియో ఏంటి, క్లాస్ అనేది పబ్లిక్, వేరే ప్యాకేజ్ లో యాక్సెస్ చేస్తున్నా, మెథడ్ కూడా పబ్లిక్, డైరెక్ట్ గా యాక్సెస్ అయిపోతుంది. ఒకవేళ క్లాస్ పబ్లిక్ కాకపోతే క్లాస్ నాట్ యాక్సెసిబుల్ అని వస్తుంది, మెథడ్ పబ్లిక్ కాకపోతే మెథడ్ పబ్లిక్ కాదంటది, వేరే ప్యాకేజ్ లో అయితే, వేరే అదే సేమ్ ప్యాకేజ్ లో అయితే నో ప్రాబ్లం, డైరెక్ట్ గా యాక్సెస్ అయిపోతుంది, పబ్లిక్ ఉన్నా లేకపోయినా యాక్సెస్ అయిపోతుంది. సో ఇది మనకి పబ్లిక్ క్లాస్ అన్నమాట. ఇక్కడ కింద అదే రాశాను, ఇఫ్ ఏ ఈజ్ నాట్ పబ్లిక్ దెన్ కంపైల్ బి will get compile time error saying that package1.a is not in public, cannot be accessible అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ డిఫాల్ట్ క్లాసెస్ అని చెప్పాను, దీని గురించి ఎక్కువ డిస్కషన్ ఏం అవసరం లేదు. ఇఫ్ ద క్లాస్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ డిఫాల్ట్ వీ కెన్ యాక్సెస్ దట్ క్లాస్ ఓన్లీ విత్ ఇన్ ద, అదే చూపించాను, కరెంట్ ప్యాకేజ్ లో ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ వీ కెనాట్ యాక్సెస్. డిఫాల్ట్ యాక్సెస్ ఇస్ నోన్ యాజ్ ప్యాకేజ్ లెవెల్ యాక్సెస్ అంటాం, అంటే ఏ ప్యాకేజ్ లో ఉన్నదో ఆ ప్యాకేజ్ వరకే దాన్ని డిఫాల్ట్ యాక్సెస్ అంటాం, దాన్ని ఏమంటాం మనం. నెక్స్ట్ ఫైనల్ మాడిఫైయర్ చూడాలి. నెక్స్ట్ ఫైనల్ మాడిఫైయర్ అనేది మెథడ్స్ కి ఇస్తాం, క్లాసెస్ కి ఇస్తాం, వేరియబుల్స్ కి ఇస్తాం, మూడిటికి ఇస్తాం. వేరియబుల్స్ పక్కన పెడతాం, మెథడ్ క్లాస్ ఇస్తే ఏమి అవుతుంది అనేది చూద్దాం. వేరియబుల్స్ ని తర్వాత లాస్ట్ చేస్తాం తర్వాత. సో ఫైనల్ మాడిఫైయర్ అనేది అప్లికేబుల్ ఫర్ క్లాసెస్, మెథడ్స్, వేరియబుల్స్. ఇది ఫస్ట్ పాయింట్. అంటే క్లాస్ కి ఇవ్వచ్చు, ఒక వేరియబుల్ కి ఫైనల్ ఇవ్వచ్చు, ఒక మెథడ్ కి కూడా ఫైనల్ ఇవ్వచ్చు. ఒకవేళ ఫైనల్ మెథడ్ కి ఇస్తే ఏమవుతుంది అంటే ఫైనల్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఇఫ్ ఎ మెథడ్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఫైనల్, ఓకే, వాట్ ఎవర్ పేరెంట్ మెథడ్ హ్యాస్ బై డిఫాల్ట్ అవైలబుల్ టు చైల్డ్, దట్ ఈస్ ఇన్హెరిటెన్స్. అంటే పేరెంట్ లో ఉన్నవన్నీ దేనికి వచ్చేస్తాయి. సో దీనికి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూసి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది క్లోజ్, ఇది కూడా క్లోజ్. మన test.java ఓపెన్ చేసి దీంట్లో కూడా నాకు ఏం ప్యాకేజ్ ఏం అవసరం లేదు. సో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ డైరెక్ట్గా ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. పైన ఏం చేస్తున్నాను, క్లాస్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి వెహికల్ అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. సో ఆ వెహికల్ అనే క్లాస్లో మనకి ఒక మెథడ్ ఉంది, నెంబర్ ఆఫ్ వీల్స్ అని.
నెంబర్ ఆఫ్ వీల్స్ అని ఒక మెథడ్ ఉంది. సో ఈ నెంబర్ ఆఫ్ వీల్స్ అనే మెథడ్లో నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అని చెప్పి ఏదో ఒకటి ప్రింట్ చేస్తున్నాను. ఓకే, దీనికి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఇంటీజర్ ఆర్గ్యుమెంట్, సమ్ ఎక్స్ ఏదో ఏదో తీసుకుంటాను లోపల. సో నేను నెంబర్ ఆఫ్ వీల్స్ అని చెప్పి ఆ ఎక్స్నే ప్రింట్ చేస్తున్నాను. నేను ప్రింట్ చేస్తున్నాను, ఆ ఎక్స్ వాల్యూనే ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఒక క్లాస్, దాంట్లో ఒక మెథడ్, దానికి నెంబర్ ఆఫ్ వీల్స్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. ఆ నెంబర్ ఆఫ్ వీల్స్ అనేది ఆర్గ్యుమెంట్గా వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఒక ఆర్గ్యుమెంట్ లాగా వస్తుంది. ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు నేను ఇంకొకటి క్లాస్ బస్ అని చెప్పి తీసుకుంటున్నాను. బస్ కూడా వీల్స్ ఉంటాయి. అంటే ఈ మెథడ్ అనేది నాకు ఇక్కడ అవసరం అవుతుంది. మామూలుగా అయితే ఏం చేయాలి? మళ్ళీ దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి, రాసి అక్కడ నేను ఏదో ఒకటి వాల్యూని ప్రింట్ చేయాలి. మళ్ళీ ఇంకొక మెథడ్ అవసరం, ఇంకొక క్లాస్ ఉంది బైక్ అని, దాంట్లో కూడా నాకు నెంబర్ ఆఫ్ వీల్స్ మెథడ్ రాయాలి. అవునా కదా? ఇట్లా నార్మల్గా అయితే ప్రతి చోట రాసుకుంటే వెళ్ళాలి, కోడ్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. దీన్ని ఓవర్కమ్ చేయడానికి కోసమే మనం ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఎట్లా క్రియేట్ చేస్తాం? క్లాస్ బస్ అని రాసి ఎక్స్టెండ్స్ అని రాయాలి. ఏం రాయాలి? ఈ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ రాస్తే ఇన్హెరిటెన్స్ చేస్తున్నట్టు. ఏం చేస్తున్నట్టు? దేన్ని చేస్తున్నాము? వెహికల్ క్లాస్ చేస్తున్నాం అంతే. జస్ట్ ఇది ఒక్క లైన్ రాసినందుకు ఆ వెహికల్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి, రాయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు వెహికల్లో ఉన్న ప్రతి ఒక్క మెథడ్, ప్రతి ఒక్క వేరియబుల్ ఐ కెన్ యూజ్ ఇన్ బస్, ఐ కెన్ యూజ్ ఇన్ బస్ అన్నమాట. అలానే సేమ్ ఇలానే నేను ఇప్పుడు బైక్ అని చెప్పి క్రియేట్ చేస్తాను. సేమ్ ఎక్స్టెండ్స్ వెహికల్. ఇప్పుడు ఇక్కడ నేను మెయిన్ మెథడ్ లోపల ఫస్ట్ నేను బస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. నేను క్రియేట్ చేస్తున్న ఆబ్జెక్ట్ బస్ బి ఈజ్ ఈక్వల్ టు, లేదా బస్ B1 ఈజ్ ఈక్వల్ టు న్యూ బస్ అని చెప్పి బస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. అట్లానే బైక్ క్లాస్ కూడా బైక్ B2 ఈజ్ ఈక్వల్ టు న్యూ బైక్ అని చెప్పి క్రియేట్ చేస్తాను. సో B1 అనేది బస్కి సంబంధించిన ఆబ్జెక్ట్, B2 అనేది బైక్కి సంబంధించిన ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్తో క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తాం. వాట్ ఇస్ ద మెథడ్ నేమ్? నెంబర్ ఆఫ్ వీల్స్ అనేది మెథడ్ నేమ్. దానికి ఖచ్చితంగా ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. వాట్ ఇస్ ద ఆర్గ్యుమెంట్? వన్ ఇంటీజర్ ఆర్గ్యుమెంట్ వీ నీడ్ టు గివ్. సో బస్సు కాబట్టి నేను వీల్స్ దగ్గర 6 వీల్స్ అని ఇస్తున్నాను. అదే B2 డాట్ నెంబర్ ఆఫ్ వీల్స్ బైక్ కాబట్టి నేను ఎన్ని ఇస్తున్నా? వీల్స్ 2 అని చెప్పి ఇస్తున్నాను. సో ఒక బస్కి 6 వీల్స్ ఉంటాయి, ఒక బండికి ఒక 2 వీల్స్ ఉంటాయి అనుకున్నాను. సో ఇప్పుడు ఇది రన్ అయినప్పుడు 6 అని ప్రింట్ అయితే, ఇది రన్ అయినప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో? కానీ యాక్చువల్గా ఈ నెంబర్ ఆఫ్ వీల్స్ అనే మెథడ్స్ ఈ రెండిట్లోనూ లేదు అసలు. యాక్చువల్గా అయితే ఎర్రర్ రావాలి, కానీ రాదు. ఎందుకంటే పైన ఉన్నది ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. పైన ఉన్న మెథడ్ని ఇక్కడ చాలా పేరెంట్లో ఉన్న మెథడ్ని చైల్డ్లో యూజ్ చేసుకుంటే దాన్నే ఇన్హెరిటెన్స్ అంటారు. ఇక్కడ పైన వెహికల్ అనేది పేరెంట్ అనమాట. వెహికల్ అనేది ఏంటి అంటే నువ్వు ఎక్కడి నుంచి అయితే తెచ్చుకుంటున్నావో ప్రాపర్టీస్ అది పేరెంట్, ఎక్కడైతే యూజ్ చేసుకుంటున్నావో అది చైల్డ్, అది చైల్డ్. పైన వెహికల్ ని పేరెంట్ అంటాం, బస్సు బైక్ వీటిని చైల్డ్స్, చిల్డ్రన్స్ అంటాం. లేదా మెయిన్ క్లాస్ అని అంటాం, వీటిని సబ్ క్లాస్ అని అంటాం. మెయిన్ క్లాస్, సబ్ క్లాసెస్ అని అంటాం అన్నమాట. సో పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అని అంటాం. దీన్నే ఇన్హెరిటెన్స్ అంటాం. దీన్ని ఏమంటాం? ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ఇన్హెరిటెన్స్ లోనే మనం చేస్తాం కాబట్టి ఫైనల్ కీవర్డ్ ఇవన్నీ కూడా. అందుకే మేము ఇన్హెరిటెన్స్ అనేది జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. దీని గురించి మనం డీటెయిల్గా ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ అని తర్వాత నేర్చుకుంటాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఎట్లా రన్ చేస్తాం? ఇది నార్మల్ ప్రోగ్రామే కాబట్టి జావా సి టెస్ట్ డాట్ జావా. ఓకే, ఎర్రర్ ఏం లేదు. సో జావా టెస్ట్ నెంబర్ ఆఫ్ వీల్స్ ఫస్ట్ ఎన్ని వచ్చినాయి, నెక్స్ట్ ఎన్ని వచ్చినాయి?
ఎందుకంటే మనం బస్కి 6 ఇచ్చాం, బైక్కి 2 ఇచ్చాం కాబట్టి అట్లా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట కోడ్ని. మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేకుండా ఇదే కోడ్ని రీయూజ్ చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఇన్హెరిటెన్స్ అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఇన్హెరిటెన్స్కి. సో ఇది ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఇన్హెరిటెన్స్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఈ పాయింట్కి వద్దాం. వాట్ ఎవర్ మెథడ్స్ ఆర్ పేరెంట్, అంటే పేరెంట్లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో అవన్నీ చైల్డ్లో వచ్చేస్తాయి ఆటోమేటిక్ బై డిఫాల్ట్. ఇఫ్ చైల్డ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ పేరెంట్, చైల్డ్లో మనం సపరేట్గా మెథడ్ని మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు, సేమ్ మెథడ్ని. దాన్నే ఓవర్ రైడింగ్ అంటాం. దాన్ని ఏమంటాం? పేరెంట్ క్లాస్ మెథడ్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ ఫైనల్, ఓవర్ రైడింగ్ చేయలేదు. ఓవర్ రైడింగ్ అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింపుల్గా ఇవన్నీ లేకుండా క్లాస్ ఏ అని ఉంది ఒక క్లాస్. దాంట్లో ఏదో ఒకటి వాయిడ్ m1 అని ఒక మెథడ్ ఉంది. దీంట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అని చెప్పి దిస్ ఈజ్ క్లాస్ ఏ మెథడ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు క్లాస్ బి అని ఉంది, ఎక్స్టెండ్స్ వాట్ ఏ. ఇప్పుడు దాంట్లో అయితే ఏం లేదనుకుందాం, ఫస్ట్ ఎంటీగా ఉంది అనుకుందాం. ఇక్కడ నేను బికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఏం క్రియేట్ చేస్తున్నాను? బికి ఏదో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆ ఆబ్జెక్ట్తో నేను m1 మెథడ్ని కాల్ చేస్తున్నాను. m1 మెథడ్ బిలో ఉందా? పేరెంట్లో ఉంది కదా, వస్తుంది. పేరెంట్దే వస్తుంది. అంటే చైల్డ్లో లేకపోతే పేరెంట్దే తీసుకుంటుంది. ఒకవేళ చైల్డ్లో కూడా నాకు m1 అనే మెథడ్ ఉంది మళ్ళీ, అంటే ఇప్పుడు నాకు పేరెంట్లో ఉన్న డేటా వద్దు, నాకు సపరేట్గా కొత్త డేటా కావాలనుకుంటున్నా. ఇలా పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని చైల్డ్లో మళ్ళీ రాస్తే దాన్ని ఓవర్ రైడింగ్ అంటాం. ఏమంటాం దాన్ని? అంటే దాన్ని ఓవర్ రైడ్ చేసేస్తుంది. దిస్ ఈజ్ క్లాస్ బి మెథడ్ అని ఇస్తున్నాం. ఇప్పుడు ఆబ్జెక్ట్తో m1 అని కాల్ చేస్తే మరి ఏది రన్ అవుతుంది? పేరెంట్ రన్ అవుతుందా, చైల్డ్ రన్ అవుతుందా? పేరెంట్ రన్ అవుతుందా, చైల్డ్ రన్ అవుతుందా? సో ఇప్పుడు మనం యాక్చువల్గా అయితే పేరెంట్ చైల్డ్ రెండు దీంట్లో ఉన్నాయి. పేరెంట్ m1 ఉంది, చైల్డ్లో కూడా m1 ఉంది, రెండు ఉన్నాయి. రెండిట్లో ఏది తీసుకుంటుంది కంపైలర్? సో ఒకవేళ పేరెంట్ లేకపోతే, దీంట్లో ఏమీ లేకపోతే పేరెంట్ తీసుకుంటుంది. దీంట్లో సపరేట్గా నేను చెప్పాను, సపరేట్ మెథడ్ డిఫైన్ చేశాను. సో ఇదే తీసుకుంటా, అంటే ఫైనల్ ఓవర్ రైడ్ అయిపోతుంది. ఫైనల్ ఏమైపోతుంది? దీన్నే ఓవర్ రైడింగ్ అంటాం. ఏమంటాం? దీన్నే ఓవర్ రైడింగ్ అంటాం. కంపైల్ రన్, దిస్ ఈజ్ క్లాస్ బి మెథడ్ అని వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇదే నేను ఫైనల్ అని ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నా? m1 మెథడ్ ఏమని ఇస్తున్నా? ఫైనల్ మెథడ్ ఇస్తున్నా. ఇప్పుడు క్లియర్ స్క్రీన్. ఇప్పుడు నేను కంపైల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఏమని వస్తుంది? m1 in b cannot override m1 in a. ఎందుకంటే m1 అనేది ఏ మెథడ్? నువ్వు ఒక మెథడ్ ఫైనల్ అని డిక్లేర్ చేస్తే ఓవర్ రైడింగ్ చేయలేవు. కంపల్సరీగా నువ్వు దాన్నే వాడుకోవాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు అన్నమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫైనల్ కీవర్డ్ ఇన్ మెథడ్స్. సో ద మెథడ్ ఫైనల్ అయితే ఏంటి? ఓవర్ రైడింగ్ ఆప్షన్ చేయలేము. అంటే పేరెంట్లో ఉన్న మెథడ్నే వాడుకోవాలి, కానీ చైల్డ్లో మళ్ళీ సపరేట్గా క్రియేట్ చేయలేము. అంతే కదా అర్థం? నార్మల్ అయితే చేయొచ్చు, కానీ ఫైనల్ పెట్టినందుకు చేయలేకపోతున్నాం. అదే ఇక్కడ నేను ఇచ్చానమాట మీనింగ్. The parent class is declared as final, we cannot override the final method in child class because its implementation is final.
ఫైనల్ అంటే కదా నీకు ఏం చేయలేదు నువ్వు దాన్ని మార్చలేమంటుంది వాడుకుంటే దాన్ని వాడుకో అంతే అయితే దాన్ని చేంజ్ చేయలేవు ఫైనల్ ఇంకా అదే దాంట్లో ఉన్న కూడా ఫైనల్ ఇంకా అనమాట అట్లా అలా చేసుకోవచ్చు అనమాట సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రేపు చూద్దాం